మనం ఎంతో కష్టపడి ఆ, ఎంతో సాధన చేసి జీవితంలో కాస్త ముందుకు వెళ్ళాక అనుకోకుండా జారి మళ్ళీ మొదటికి వస్తే ఎంత నిరాశగా ఉంటుంది కదా. నిజమే. అది కెరీర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది చాలామందికి అనుభవమే. అవును. కొన్నాళ్లు అద్భుతంగా సాధన చేస్తాం, ప్రశాంతంగా ఉంటాం, కాని ఏదో ఒక బలహీన క్షణంలో మళ్లీ పాతాలవాట్లలోకి కోపతాపాల్లోకి జారిపోతాం. నిజమే. ఇది చాలా అంటే చాలా సాధారణమైన సమస్య. ఈ ఎక్కడం పడటమనే చక్రంలో చాలామంది విసిగిపోతారు. అవును. అసలు ఈ పతనమనే మాటకు తావే లేకుండా ఒకసారి ముందుకడుగేస్తే అది శాశ్వతంగా ముందుకు సాగే మార్గమేదైనా ఉందా? ఈ ప్రశ్న చాలామంది సాధకులను వేధిస్తోంది. కరెక్ట్. తాత్కాలిక విజయాలు కాదు, మనకు కావాల్సింది వెనక్కి మళ్లలేని ఒక శాశ్వతమైన పురోగతి. ఖచ్చితంగా. అయితే ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ అవి సరిగ్గా ఇదే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానాన్ని చూపిస్తున్నాయి. లోకోత్తర ఆర్య అష్టాంగ మార్గం అనే ఒక శక్తివంతమైన భావనను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును. ఇది కేవలం మంచిగా ఉండటం కాదు, ఒకసారి మంచిగా మారితే మళ్లీ చెడువైపు చూడలేని ఒక స్థితి గురించి మాట్లాడుతుంది. మన మూలాల ప్రకారం ఆర్య అష్టాంగ మార్గంలో 2 రకాలున్నాయి. ఒకటి లౌకిక మార్గం, రెండోది లోకోత్తర మార్గం. అవునా? ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో అర్థం చేసుకుంటే అసలు విషయం మనకు బోధపడుతుంది. అవును, ఈ తేడాలోనే మొత్తం సారాంశం ఉంది. ఈ 2 మార్గాల మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం వాటి శక్తిలో, అవి తీసుకొచ్చే ఫలితాల శాశ్వతత్వంలో ఉంది. ఓకే. లౌకిక మార్గమంటే మనం సాధారణంగా చేసే నైతిక అభ్యాసాలు, ధ్యానం, మంచి పనులు. రైట్. ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి, కాని ఇవి బలహీనమైనవి, తాత్కాలికమైనవి. ఓకే, దీన్నే సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు? తాత్కాలికం అంటే ఎంతవరకు? ఉదాహరణకు, ఈ మార్గం మనసులోని క్లేశాలను, అంటే అశుద్ధులను, కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివి, కరెక్ట్, వాటిని కేవలం అణిచిపెడుతుంది. అణిచిపెడుతుందా? అంతే. లోపల అవి అలాగే ఉంటాయి, కాని పైకి రాకుండా నియంత్రణలో ఉంటాయి. ఒక కుండమీద మూత పెట్టినట్లు అన్మాట. ఓకే, అంటే లౌకిక మార్గం ఒక పెయిన్ కిల్లర్ లాంటిదా? చెప్పొచ్చు. నొప్పి ఉన్నంతసేపు తాత్కాలికంగా తగ్గిస్తుంది, కాని జబ్బు మూలాల్లో అలాగే ఉంటుంది. సరైన సమయం చూసి మళ్ళీ బయటపడుతుంది. కరెక్ట్. మీరు చెప్పిన పోలిక చాలా బాగుంది. అందుకే ఈ మార్గంలో ఉన్న సాధారణ వ్యక్తి, అంటే పుత్తుజనుడు, ఎప్పుడైనా మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళిపోవచ్చు. అవును, తప్పుడు మార్గాలకు జారిపోవచ్చు. వారి పురోగతికి గ్యారంటీ ఉండదు. కానీ లోకోత్తర మార్గం దీనికి పూర్తి భిన్నం. అది సర్జరీ లాంటిది. వ్యాధిని మూలాలతో సహా తీసివేస్తుంది. సర్జరీ అంటే అది క్లేశాలను ఎలా నిర్వహిస్తుంది? అది క్లేశాలను కేవలం అణుచివేయదు, వాటిని పూర్తిగా నిర్మూలిస్తుంది. పూర్తిగా వేళ్లతో సహా పెకిలించివేస్తుంది. ఒక్కసారి అలా నిర్మూలించబడిన క్లేశం మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదు. అంటే రీలాప్స్ అయ్యే ఛాన్సే లేదా? లేదు. ఈ మార్గంలోకి ఒక్కసారి ప్రవేశించిన వ్యక్తిని ఆర్యుడు అంటారు. వారు ఎప్పటికీ తిరిగి సాధారణ వ్యక్తిగా మారలేరు. వారి పురోగతి శాశ్వతం, వెనక్కి మళ్లలేనిది. సరే, ఈ లోకోత్తర మార్గమనేది ఒక శాశ్వత పరిష్కారం అంటున్నారు. కాని అదొక స్విచ్ వేసినట్లు ఒకేసారి జరిగిపోతుందా? లేక ఇదొక నెమ్మదిగా జరిగే ప్రక్రియ? మంచి ప్రశ్న. ఒక వ్యక్తి నేనీ మార్గంలో ఉన్నాను అని ఎలా తెలుసుకుంటాడు? ఏవైనా మైలురాళ్లున్నాయా? చాలా మంచి ప్రశ్న. ఇది ఒకేసారి జరిగేది కాదు, ఇదొక ప్రయాణం. ఈ మార్గంలో ప్రధానంగా 4 ముఖ్యమైన దశలు లేదా మైలురాళ్లు ఉన్నాయి. ఓకే. మొదటిది సోతాపత్తి, అంటే ప్రవాహంలో ప్రవేశించడం. రెండవది సకదగామి, అంటే ఒక్కసారి మాత్రమే తిరిగి వచ్చేవారు. మూడవది అనాగామి, అంటే తిరిగి రానివారు. మరియు చివరిది 4వది అర్హత, అంటే సంపూర్ణ విముక్తి సాధించడం. ప్రవాహంలో ప్రవేశించడం, ఈ పేరు వినడానికే చాలా పోయెటిక్గా, ఆసక్తికరంగా ఉంది. అవును. ఈరోజు మనం ఈ మొదటి దశపై దృష్టి పెడదాం. అసలు ప్రవాహం అంటే ఏమిటి? ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని నదితో ఎందుకు పోల్చారు? దాని వెనుకున్న ఉద్దేశమేంటి? ఈ రూపకం యొక్క లోతైన అర్థం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. మనకు అందిన మూలగ్రంథం దీనికొక అద్భుతమైన వివరణిస్తోంది. హిమాలయాల నుండి పుట్టిన గంగా, యమున వంటి గొప్ప నదులను ఊహించుకోండి. ఓకే. అవి పుట్టిన దగ్గర నుండి ఎక్కడా ఆగకుండా, వెనక్కి మళ్లకుండా ఒకే దిశలో ప్రవహిస్తాయి. వాటి గమ్యం ఒక్కటే, సముద్రం. నిజమే, నది ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు. దాని స్వభావమే ముందుకు వెళ్లడం. సరిగ్గా అలాగే ఈ లోకోత్తర మార్గంలోకి, అంటే సోతాపత్తి అనే ప్రవాహంలోకి ప్రవేశించిన భిక్షువు
నిబ్బాణం అనే మహాసముద్రం వైపు నిరంతరాయంగా ప్రవహిస్తాడు. ఇది వెనుకకు మళ్లలేని ప్రయాణం, అందుకే దీన్ని ప్రవాహమన్నారు. ఆహా. ఒకసారి ఈ ప్రవాహంలో పడ్డాక గమ్యం చేరే వరకు ఆగడం, వెనక్కి వెళ్లడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వావ్! అంటే ఒకసారి ఆ ప్రవాహంలోకి అడుగు పెడితే వాళ్ళకొక రకమైన ఆధ్యాత్మిక జీపీఎస్ ఆన్ అయినట్లా? ఆ పోలిక బాగుంది. దారి తప్పిపోయే అవకాశమే లేదు. బహుశా నెమ్మదిగా వెళ్ళొచ్చు, లేదా వేగంగా వెళ్ళొచ్చు, కానీ డెస్టినేషన్ మాత్రం లాకైపోయింది. ఇది చాలా పెద్ద భరోసా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ ప్రయాణాన్ని వర్ణించడానికి మన మూల గ్రంథంలో ఒక అందమైన కవితాత్మకమైన వాక్యముంది. అక్కడ బుద్ధుడు తన శిష్యుడైన సారిపుత్తతో, ఓ సారిపుత్తా, ఈ ఆర్య అష్టాంగ మార్గమే ఆ ప్రవాహం అని అంటారు. ఆర్య అష్టాంగ మార్గమే ప్రవాహం. అవును. ఆ వాక్యం అయమేవ హీ సారిపుత్తా అరియో అట్టంగికో మగ్గో సోత్తో అని మొదలవుతుంది. ఆ ఒక్క మాటతో మొత్తం సారాంశాన్ని చెప్పేశారు. అనది రూపకం అద్భుతంగా ఉంది. అది ఆగని గమనం, అంటే ఒక మొమెంటం గురించి చెప్తోంది. అవును, ఒక నిరంతర పురోగతి. మరి మనసులో ఉన్న చెత్తను, ఆ క్లేశాలను పూర్తిగా తొలగించడమనే అంశాన్ని వివరించడానికి కూడా ఇంతే శక్తివంతమైన రూపకం ఏదైనా ఉందా మన మూలాల్లో? తప్పకుండా ఉంది. నిర్మూలన అనే ప్రక్రియను మరింత స్పష్టంగా వివరించడానికి మరొక శక్తివంతమైన రూపకముంది. చెప్పండి. సరిగ్గా. అయితే ఇక్కడ రెండో భాగం కూడా ఉంది. నీరంతా బయటకు పోవడమే కాకుండా ఆ తలక్రిందులుగా ఉన్న కుండ మళ్లీ బయట నుండే నీటిని లోపలికి తీసుకోలేదు. ఓకే. అదేవిధంగా ఈ ఆర్య అష్టాంగ మార్గాన్ని అభ్యసించే భిక్షువు తనలోని అన్ని చెడు అకుశల ధర్మాలను, అంటే సూక్ష్మమైన క్లేశాలను కూడా పూర్తిగా బయటకు వదిలేస్తాడు. క్షమించండి, ఇక్కడ చిన్న డౌట్. కుండలో నీళ్లు పోయొచ్చు, కానీ మళ్ళీ దాన్ని సరిగ్గా పెడితే నీళ్లు పట్టొచ్చు గదా? అంటే ఆ చెడు లక్షణాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే రూపకంలోని అసలు కిటుంది. ఆ కుండను తలక్రిందులుగానే ఉంచేస్తారు. అంటే అతను కేవలం వదిలేయడమే కాదు, వాటిని మళ్లీ తనలోకి గ్రహించడు. ఓ అలాగా. అతని మనస్తత్వమే మారిపోతుంది. ఆ అశుద్ధాలను స్వీకరించే సామర్థ్యాన్ని అతను కోల్పోతాడు. పాలీ సూక్తిలో చెప్పినట్లు సెయ్యథాపి భిక్కవే ఘటో నిక్కుజ్జో వమతేవ ఉదకం నో పచ్చవమతి. అంటే ఓ భిక్షువులారా, తలక్రిందులుగా పెట్టిన కుండ నీటిని ఎలాగైతే బయటకు వదిలేసి మళ్లీ గ్రహించదో అని అర్థం. ఓకే, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఈ రెండు రూపకాలు చాలా తెలివిగా ఎంచుకున్నట్లు అనిపిస్తోంది. అవును. నది అనేది ఆగని గమనం గురించి చెబుతోంది. కుండ ఏమో లోపలికి చెడును రానివ్వని ఒక రక్షణ గురించి, అంటే ఒక ఇంపర్మియబిలిటీ గురించి చెబుతోంది. ఖచ్చితంగా. అంటే పురోగతి మరియు శుద్ధత రెండూ ఒకేసారి శాశ్వతంగా మారిపోతాయి. అది చాలా లోతైన ఆలోచన. సరే, థియరీ బావుంది, కానీ ప్రాక్టికల్గా? ఆచరణలో? అవును. ఈ మొదటి స్టేజ్కి, అంటే సోతాపత్తికి వచ్చిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు చూస్తాం? వారి స్వభావం ఎలా మారుతుంది? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే సోతాపన్నుడి యొక్క నిర్దిష్ట లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వారిలో కొన్ని మార్పులు శాశ్వతంగా, వెనక్కి మళ్లలేని విధంగా స్థిరపడిపోతాయి. ఓకే. ముందుగా వారి శీలం, అంటే నైతికత ఎప్పటికీ చెడిపోదు. అది శాశ్వతంగా స్థిరపడుతుంది. ఆగండి, ఇది చాలా పెద్ద విషయం. అంటే మీరు చెబుతున్నదేమిటంటే ఇది కేవలం మంచి అలవాట్లు చేసుకోవడం లాంటిది కాదు. ఇదొక వ్యక్తి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్నే రీరైట్ చేయడం లాంటిది. కొన్ని రకాల వైరస్లు, అంటే తీవ్రమైన హింస వంటి చెడు పనులు వారి సిస్టంలోకి అసలు ఎంటరే అవ్వలేవన్నమాట. ఇదొక రకమైన స్పిరిచువల్ ఇమ్యూనిటీనా? ఎక్సలెంట్. స్పిరిచువల్ ఇమ్యూనిటీ, ఆ పదం సరిగ్గా సరిపోతుంది. వారి స్వభావమే అలాంటి పనులకు అంగీకరించదు. వావ్. ఇక రెండవది, వారి దృష్టి స్థిరపడుతుంది. వారు ఎప్పటికీ తప్పుడు అభిప్రాయాలలోకి లేదా తాత్విక గందరగోళంలోకి జారిపోరు. అంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ పోతుంది. అవును. వారికి సత్యం పట్ల ఒక స్థిరమైన, చెదరని అవగాహన ఏర్పడుతుంది. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైనది. చెప్పండి. నరకం, ప్రేతలోకం, జంతులోకం వంటి 4 నిమ్నలోకాల ద్వారాలు వారికి శాశ్వతంగా మూసివేయబడతాయి. అంటే వారు మళ్లీ ఆ దుర్గతులలో జన్మించే అవకాశం ఉండదు. వారి భవిష్యత్తు సురక్షితం. ఇదొక ఆధ్యాత్మిక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఒకసారి ప్రీమియం కట్టేస్తే, అంటే సోతాపత్తి సాధిస్తే రిటర్న్స్ గ్యారంటీ, ఎలాంటి మార్కెట్ రిస్కులు ఉండవు. ఖచ్చితంగా. ఇక చివరి 4వ లక్షణం, వారి గమ్యం తప్పనిసరి.
గమ్యం తప్పనిసరా? అవును. వారు దేవలోకాలలో లేదా మానవలోకాలలో మరికొంతకాలం గడిపినా వారి ప్రయాణం చివరికి తప్పకుండా నిబ్బాణం అనే నగరానికి చేరుకుంటుంది. అది వారి ప్రయాణానికి పరాకాష్ఠ. అంటే ఆలస్యం కావచ్చు. ఆలస్యం కావచ్చు, కాని ఆగదు. ఆ గమ్యాన్ని చేరుకోవడం ఖాయం. అంటే సాధారణ వ్యక్తి సాధనలో ఎప్పుడైనా వెనక్కి జారిపోయే ప్రమాదముంటే ఈ ఆర్యుడి పురోగతి మాత్రం గ్యారంటీ. అంతే. ఒకసారి ఆ స్థాయికి చేరితే పతనం అనే భయం ఉండదు. ఈ ఆధ్యాత్మిక భద్రత అనే ఆలోచనే చాలా ధైర్యాన్నిస్తుంది. అవును. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య సందేశం అదే. సాధారణ వ్యక్తి ఎంత గొప్ప ధ్యానస్థితులకు చేరుకున్నా, ఎంత గొప్ప పండితుడైనా మళ్ళీ కిందకు పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. హ్మ్. కాని ఒక ఆర్యుడి పురోగతి ఒక వెనుకకు మళ్ళలేని ప్రవాహం. వారిలో విశ్వాసం, సరైన దృష్టి వంటి అంశాలు క్రమంగా వాటంతట అవే అభివృద్ధి చెందుతూ వారిని చివరి గమ్యానికి నడిపిస్తాయి. అంటే వాళ్ళ ప్రయాణం ఒక ఆటోపైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుందా? ఆ దాదాపుగా అంతే. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, క్లేశాలను తాత్కాలికంగా అణుచివేయడం అంటే ఆ పెయిన్ కిల్లర్ లాంటిది ఒకటి. అవును. వాటిని శాశ్వతంగా తిరిగి రాకుండా నిర్మూలించడం అంటే సర్జరీ లాంటిది మరొకటి. ఈ రెండూ వేరువేరు. ఖచ్చితంగా వేరు. లౌకిక మార్గం మొదటిది చేస్తే లోకోత్తర మార్గం రెండవది చేస్తుంది. ఈ లోకోత్తర మార్గం అనేది ఈ శాశ్వత మార్పుకు హామీ ఇస్తుంది. ఒక్కసారి ఆ ప్రవాహంలో ప్రవేశిస్తే చాలు. నది సముద్రంలో కలిసినట్లుగా సాధకుడు నిబ్బాణంలో లీనమయ్యే వరకు ఆ ప్రవాహం ఆగదు. సరిగ్గా చెప్పారు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అనివార్యమైన, తిరుగులేని పురోగతి యొక్క వాగ్దానం. ఇది సాధకుడికిచ్చే అతిపెద్ద భరోసా. అంటే సాధనలో ఎత్తుపల్లాలు ఉండొచ్చు, వేగం మారొచ్చు, కాని దిశ మాత్రం మారదు. గమ్యం మాత్రం ఖాయం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలేస్తున్నాం. చెప్పండి. ఒక వ్యక్తి యొక్క క్లేశాలు శాశ్వతంగా తొలగిపోయి వారి పురోగతి అనివార్యమైనప్పుడు వారిలో ప్రయత్నం అనే భావన ఎలా రూపాంతరం చెందుతుంది? మంచి ప్రశ్న. గమ్యం గ్యారంటీ అని తెలిసినప్పుడు ప్రయాణం యొక్క ఉద్దేశం ఎలా మారుతుంది? ఇక వారి ప్రయత్నం దేనికోసం ఉంటుంది? అది కేవలం గమ్యం చేరే వేగాన్ని పెంచుకోవడానికా, లేక ప్రయాణాన్ని మరింత ఆనందంగా, స్పృహతో ఆస్వాదించడానికా? దీని గురించి ఆలోచించండి.